చెప్పండి మా మీ పేరేం పేరు? స్నేహం. ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము లాస్ట్ ఇయర్ అయితే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే వేసినాము. ఈ ఇయర్ ఎట్లా అని అంటే ఎడ్యుకేషన్ మంచిగా ఉంది అని మాకు తెలిసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి పిల్లల్ని చదివించడానికని మళ్ళీ ఈ స్కూల్లో జాయిన్ చేసినాం. అంటే ఎట్లా అంటే ఎడ్యుకేషన్ బాగుంది. కేటీఆర్ వల్ల అంటే తాత కావచ్చు అమ్మ కావచ్చు వాళ్ళ జ్ఞాపకార్థంగా కట్టించారని చెప్పారు. ఏం చెప్తారు దానికి? మీకు ఎట్లా అవును సార్, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే బెటరే సార్. అయినా మాకు హ్యాపీగానే ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్ మా ఊర్లో కట్టించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. అంటే కేటీఆర్ గారు మాట్లాడడం కూడా చూసినాం. అంటే మా అమ్మమ్మ ఊరు ఇది అని చెప్పి కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపించింది సార్. అంటే ఇక్కడ అంటే చాలా ప్రైవేట్ స్కూల్లో మీరు అన్నట్టు అందులో చదివించాలంటే చాలా ఇబ్బంది, చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ మరి ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కట్టించడం జరిగింది. అవును సార్, ఏం చెప్తారు దానికి? ప్రైవేట్ స్కూల్ కన్నా ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుందనే మా పిల్లల్ని మేము ఈ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. మీరు చెప్పండి, మీ పేరేం పేరు? మమత సార్. ఇవాళ కేటీఆర్ స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది. ఏం చెప్తారు దానికి? మీకు ఎట్లా అనిపిస్తుంది? వారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పేరు మీద స్కూల్ కట్టించి పిల్లల భవిష్యత్తుకు ఒక పునాది అన్నట్టు పాఠశాల అనేది దాన్ని కట్టించినందుకు మాకు ఆనందకరం. అయితే గత ముంపు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ హై స్కూల్ మాత్రమే కట్టిరు. ఇక్కడ కట్టలే. ఇన్ని రోజులు హై స్కూల్లో ఓన్లీ 2 రూములలోనే పిల్లల్ని ఓన్లీ 2 రూములలోనే వాళ్ళకి విద్య నేర్పించారు. ఓన్లీ 1st to 5th 2 రూములు అయినా స్టడీ బాగుంది పిల్లల్ని. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇండివిజువల్ గా క్లాసులు, ఇండివిజువల్ గా టీచర్స్ ఉండేసరికి ఇంకా బాగా చదువుతారు, మోటివేట్ ఇంకా బాగా అవుతారు. మాకు అదైతే ఆనందకరంగా ఉంది. ఆనందం అనిపిస్తుంది. అంటే అమ్మమ్మ ఊరికి ఈ విధంగా కేటీఆర్ గారు కట్టించడం అనేది ఎట్లా చూడవచ్చు? ఆయన పుట్టి పెరిగిన ఊరు అని కనుక ఆయన ఇక్కడ ఒక కృతజ్ఞతగా అమ్మమ్మ తాతయ్య పేరు మీద కట్టించారు కనుక అది మాకు ఆనందకరం. మా ఊరును ఇంకా కొంచెం మోడల్గా ఇంటర్ కూడా తీసుకొస్తే మాకు ఇంకా బెటర్. పిల్లలు ఉన్నోళ్ళు ఇప్పుడు హై స్కూల్ వరకు 10th వరకు ఉంది. ఇదే మోడల్గా స్కూల్ కట్టించినప్పుడు అదే ప్రకారంగా ఇంటర్ కూడా మాకు తీసుకొస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. స్కూల్ చూసారా? చూసి ఎట్లా అనిపించింది? బాగుంది, ప్రశాంతంగా ఉన్నాయి క్లాస్ రూమ్స్, ఫ్రీగా ఉన్నాయి, పిల్లలు చదువుకోవడానికి ఫ్రీగా ఉన్నాయి. డైనింగ్ హాల్ కానీ పిల్లల గ్రౌండ్ ఏరియా కానీ బాగుంది. కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఇప్పటి నుండే 5th 4th నుండే కంప్యూటర్స్, లైబ్రరీ ఉంది హై స్కూల్లో, అన్నీ ఉన్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా అనిపిస్తుంది. పిల్లల స్టడీ మాత్రం ప్రైవేట్ కంటే ఇక్కడ బాగుంది. పిల్లలు అయ్యో గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలని అని ఏం లేదు. 2 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ నేర్పించినా ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు పిల్లలు మాత్రం. వాళ్ళు బుక్ ఇచ్చినా ఇంగ్లీష్ చదవాలి అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇబ్బంది పడేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రము అనర్గళంగా వాళ్ళకి ఏ వర్డ్లు మనకు రాని వర్డ్లు కూడా వాళ్ళు చదివేంత. టీచర్స్ మాత్రం సూపర్ సార్. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ సూపర్.